నయిని జరగబోయేది చెప్తుంది. తను చెప్పినట్టు చిత్రగుప్తు నోము జరిపిద్దామంటే నువ్వు విన్నావా? లేదే. వినకపోగా ఇప్పుడు కళ్యాణిని అంటున్నావా? మంచి మాట్లాడినాడైనా చెవికెక్కించుకుందా ఇప్పుడు వినటానికి? ఇంకా ఆపుతారా అందరూ? ప్రమాదం జరిగింది నాకు, బాధపడుతుంది మా అమ్మ మా నాన్న. మధ్యలో మీరొచ్చి మా అమ్మని ఇంకా బాధ పెడతారేంటి? క్షమించు శౌర్య, మాదే తప్పు. పరాయి వాళ్ళమే అనుకోండి, కానీ ఒక్కసారికి మా మాట విను దమయంతి. మీరేం చెప్పక్కర్లేదు అమ్మా, లోపలికి వెళ్దాం పద. దమయంతి, శౌర్య కోపంలో ఉన్నాడు. ఏం చెప్పినా అర్థం చేసుకోడు. నువ్వైనా ఆలోచించు. శౌర్య నీ కొడుకు. శౌర్య అంటే నీకెంత ప్రాణమో నాకు తెలుసు. ఈ ఒక్కసారికి శౌర్య క్షేమం కోసం కళ్యాణ్ని శౌర్యాలతో చిత్రగుప్తు నోము జరిపించు. ప్రాణగండం ఉన్న భర్తకి ఆ గండం పోవాలని భార్య చేసే గొప్ప నోమే చిత్రగుప్తు నోము. ఆ పూజ జరిపిస్తే శౌర్యకున్న గండాలన్నీ పోతాయి. రాహుకాలంలో జరిగిన పెళ్లి వల్ల వచ్చే దోషాలు కూడా పోతాయి. నీ కుటుంబం ఆనందంగా ఉంటుంది. ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా నోము జరిపిద్దాం. ఆఫీసర్, ఈ టాబ్లెట్ వేసుకోండి. ఆఫీసర్, నువ్వు నా మెడలో 3 ముళ్ళు రాహుకాలంలో వేసావంట. శాంతి పూజ చేయించాలని పంతులు గారు నానమ్మ వాళ్ళతో చెప్తుంటే నేను విన్నాను. దానివల్లే యాక్సిడెంట్ జరుగుతుందని త్రినేని కూడా చెప్పింది. అప్పుడు అత్తయ్య కూడా ఉన్నారు. మనిద్దరం కలిసి చిత్రగుప్తుడి నోము చేయాలని చెప్పింది. ఏంటి, చిత్రగుప్తుని నోమా? కొత్త డ్రామా స్టార్ట్ చేసావా? లేదు ఆఫీసర్, నువ్వు క్షేమంగా ఉండాలనే కోరుకుంటాను. కానీ నేనే నీ భార్య స్థానంలో పూజలో కూర్చోవాలని ఇలా చెప్పడం లేదు. స్మార్ట్గా యాక్ట్ చేయకు. ఏ పూజలు పునస్కారాల్లోనూ నేను నీతో కలిసి కూర్చోను, ఓకే? అలాంటి కళ్ళ ఏమైనా కానుంటే మానే. శౌర్య, అలా అనుకురా. పంతులు గారు చెప్పినప్పుడు కూడా నేను నమ్మలేదు. కానీ త్రినేని చెప్పినప్పటి నుంచి నాకు భయంగా ఉన్నా కళ్యాణి మీద కోపంతో నేను నీతో చెప్పలేదురా. త్రినేని చెప్పిందంటే అది జరిగి తీరుతుంది. శాస్త్రి గారి పెంపకంలో పెరిగిన పిల్ల కదా, అన్ని నోములు వ్రతాల గురించి బాగా తెలుసు. చిత్రగుప్తుడి నోము చేస్తే ప్రాణగండు ఉంటే తొలగిపోతుందట. ఈ ఒక్కసారికి పూజలో కూర్చో. దంపతులు కలిసే ఈ పూజ చెయ్యాలరా. నీ బాధ నాకు అర్థమైందమ్మా, కానీ దంపతులు కలిసి పూజ చేయాలి అంటున్నావు. బట్ ఇక్కడ నా భార్య సంపద లేదు కదా. సంపద ఇంకా నీ భార్య ఏంట్రా? నువ్వు వద్దనుకుని వెళ్ళిపోయింది. పంచభూతాల సాక్షిగా నువ్వు తాళి కట్టిన నీ భార్య కళ్యాణి నీ ముందే ఉంటే పారిపోయిన సంపదను నీ భార్య అంటావేంట్రా? నువ్వు బలవంతంగా తాళి కట్టినా, పెళ్లి అనే బంధానికి విలువిచ్చి శిక్ష వేశారు అని నువ్వు చెప్పినా, గుండెల్లో బాధని దాచుకొని
పైకి నవ్వుతూ ఉంటుంది. నువ్వు అవునన్నా కాదన్నా కళ్యాణియే నీ భార్య. ఈ పూజ నువ్వు కళ్యాణి చేస్తున్నారు, అంతే. అది కాదు నాన్న. వదిలేండి మావయ్య. తాళి కట్టి కూడా నేను తన భార్యని కాదంటున్నాడు ఆఫీసర్. తాళిని ఎగతాళి చేసి వెళ్ళిపోయిన ఆవిడ గారిని వెతుక్కొని పట్టుకొచ్చుకొని ఆవిడ గారిని పక్కన కూర్చోపెట్టుకొని చేసుకోమనండి ఈ నోముని. నువ్వాగు శౌర్య, ఈ ఒక్కసారికి నా మాట వినరా. నీకేమన్నా అవుతుంది అనే ఆలోచనే నన్ను చంపేస్తుందిరా. ఈ నోములో నువ్వు కళ్యాణి జంటగా కూర్చోండి. ఈ నోము జరిగితేనే గాని నా మనసుకి ప్రశాంతత ఉండదు. ఈ నోము జరిగితే మీ మనసు కుదుట పడుతుందంటే నేను కళ్యాణితో కలిసి నోములో కూర్చుంటానమ్మా. చూడు, ఒక్కరోజు మాత్రమే మనం భార్యాభర్తలుగా ఉంటాం, గుర్తుపెట్టుకో. అవునమ్మా, సౌర్యబాబు గారి కారు ప్రమాదానికి గురవబోతుంది. ప్రమాదానికి గురవబోతుంది. ప్రమాదానికి గురవబోతుంది. నువ్వు చెప్పు నైని, ఈ గండానికి పరిష్కారం లేదా? ఉందమ్మగారు, చిత్రగుప్తుని నోము చేయాలి. భార్యాభర్తలే చెయ్యాలి. సౌర్యబాబు గారు, కళ్యాణ్ అమ్మాయి గారు ఇద్దరు కలిసి చేస్తేనే చిత్రగుప్తుని నోము ఫలితం. అమ్మా, త్రినయిని చెప్పినట్టే ప్రమాదం జరిగింది. శౌర్య తలకు కూడా గాయమైంది. ఇంకెన్ని గండాలు ఇలా పొంచి ఉన్నాయో ఏంటో అని భయం వేస్తోందమ్మా. ప్రమాదం పొంచుందని తెలిసి కూడా మనం ఏమీ చేయలేకపోతున్నాం. ఏదో ఒకటి చేయండి అత్తయ్య. ఏం చెయ్యాలో అర్థం కాకే ఇలా ఉండిపోయాను. ఇన్ని రోజులు శౌర్య కళ్యాణీలు దగ్గరవ్వాలని కోరుకుంటూ ఉన్నాం. దోషం ఏమైనా ఉందేమో అని పూజ చేద్దామనుకుంటే గండాలే పుంచి ఉన్నాయని తెలిసింది. దమయంతి చెప్పిన మాట వింటలేదు. శౌర్య కూడా మన మీద కోపంతో మన మాట వినే పరిస్థితిలో లేడు. ఆ శివయ్య మనల్ని ఎందుకు ఇలా పరీక్షిస్తున్నాడో అర్థం కావటం లేదు. శివయ్య, ఎలాగైనా దమయంతి మనసు మార్చి చిత్రగుప్తుని నోము జరిపించేలా చెయ్యి తండ్రి. అమ్మా, శౌర్యని గాయంతో చూడగానే కోపంలో ఏదో అనేశాను. ఆలోచిస్తే అనిపిస్తుంది మీరు చెప్తుంది నా కొడుకు క్షేమం కోరే అని. త్రినయిని చెప్పినట్టు చిత్రగుప్తుని నోము జరిపిద్దాం. భార్యాభర్తలు చేయవలసిన పూజది. కళ్యాణి నీ కోడలే కాదన్నావు. శౌర్య భార్యగా శౌర్య పక్కన జీవితంలో స్థానం ఉండదన్నావు. ఈ నోము జరగాలి అంటే
పెట్టు. రేపే చిత్రగుప్తుని నోము జరిపిద్దాం. అలాగే అమ్మా. ఇప్పటికైనా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకున్నందుకు సంతోషం దమయంతి. ఇంతకీ శౌర్య ఒప్పుకున్నాడా? వాడు నా కొడుకమ్మా, నా మాట కాదనడు. మంచిది. స్నానానికి వెళ్తూ ఇక్కడే పెట్టానే, ఇంతలో కనిపించడం లేదు. సిద్ధు కూడా లేడు. ఎవరైనా వచ్చారా? లేకపోతే నేనే ఎక్కడైనా పెట్టానా? శ్యామ్, శ్యామ్ ఇట్రా. ఇదిగో ఇవి తీసుకో. ఏంటివి సిద్ధు? నువ్వే చూడు. ఇవి కొన్నావా? మన దగ్గర ఉన్న అమౌంట్ అయిపోయింది కదా సిద్ధు. మరి ఇవి కొనడానికి అమౌంట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఓ అదా, నీ తాలిబొట్టు అమ్మేశాను. ఏమైంది శామ్, అంత షాక్ అయ్యావు? పిచ్చా నీకు? నన్ను అడగకుండా ఎలా అమ్ముతావు సిద్ధు? శామ్, ఆర్ యు సీరియస్? ఎవరైనా బట్టల కోసం తాళిబొట్టును అమ్ముతారా సిద్ధు? నువ్వేం చేస్తున్నావా నీకు అర్థమవుతుందా? శామ్, నువ్వెందుకింత సీరియస్గా రియాక్ట్ అవుతున్నావో నాకు అర్థం కావట్లేదు. కూల్. శౌర్యనే వద్దనుకుని నాతో వచ్చేసావు కదా, అలాంటప్పుడు శౌర్య కట్టిన తాళి మాత్రం నీ మెడలో ఎందుకు ఉండాలి చెప్పు? అసలు ఆ తాళికి ఏం వాల్యూ ఉందని? అయినా ఇప్పుడు నువ్వు ఆ తాళి వేసుకుని మూవీ ఆడిషన్స్కి వెళ్తావా? ఆ తాళి వేసుకుని మూవీస్లో యాక్ట్ చేస్తావా? లేదు కదా. సో వాల్యూ లేని దాన్ని అవసరమైనప్పుడు అమ్మడంలో తప్పే ఉంది. చూడు శామ్, మనం సెటిల్ అయ్యాక తాళిబొట్టేంటి, నీకు 7 వారాల నగలు కొనిస్తాను. అవన్నీ కొన్నాకే పెళ్లి చేసుకుందాం, సరేనా? అప్పుడు శౌర్య కట్టిన తాళి కంటే ఎక్కువ బంగారంతో చేసిన తాళి నీ మెడలో కడతాను, సరేనా? ఇంకేం ఆలోచించకు శామ్. ఆ మేనేజర్ చెప్పిన మాటలు గుర్తున్నాయి కదా, సినిమాల్లో అవకాశాలు రావాలంటే చాలా మోడర్న్గా ఉండాలి, అందుకే తీసుకొచ్చాను. ఒకసారి వేసుకునిరా. నేను మోడర్న్ డ్రెస్లో చూసి చాలా రోజులైంది. ఇప్పుడు నా వల్ల కాదు సిద్ధు. ప్లీజ్ శామ్, నా కోసం ప్లీజ్ తీసుకో. వెళ్ళు వెళ్ళు. రెడీ అయ్యావా? రెడీ ఆఫీసర్.
ఏంటి అవతారం? చీర కట్టుకున్నాను. కట్టుకున్నట్లేదు, చుట్టుకున్నట్టుంది. రాకపోతే మా అమ్మని హెల్ప్ చేయమని అడగచ్చు కదా. అడిగాను ఆఫీసర్, నాకంత ఓపిక లేదు, చాలా పనులున్నాయి అంది. అందుకే నేనే ఇలా. పోనీ అనుపమని పిలువనా? చీర బాగా కడుతుంది. అవసరం లేదు. చీర సరిగా కట్టుకోలేదని నువ్వే అంటున్నావు. ఇలాగే బయటకు వస్తే అందరూ నవ్వుతారేమో ఆఫీసర్. అసలే ఊళ్ళోకి వెళ్తున్నాం. అయినా చీర కట్టుకోవడం రాదు అంటున్నావు. అసలు ఆడపిల్లవేనా నువ్వు? హలో ఆఫీసర్, చీర కట్టుకోవడం ఎంత కష్టమో తెలుసా? మీ అబ్బాయిలకేమో లింగలింగమంటూ ప్యాంటు షర్ట్ తగిలించేస్తారు. నువ్వు చెప్పేంత కష్టమేం కాదు. ధోతి కట్టుకున్నట్టు కుచ్చుళ్ళు పెట్టుకొని కట్టుకోవడమే. అంతెందుకు, సంపదకి నేను ఎన్నోసార్లు పోలీస్ ఆఫీసర్ కూడా అబద్ధం చెప్తారని నాకిప్పుడే అర్థమైంది. అబద్ధాలేంటి, నిజం. కావాలంటే నీకు కడతాను. అవునా? అయితే నిజంగా తమరికి చీర కట్టడం వస్తే కట్టండి. సర్లే ఆఫీసర్, నీకు రాదని నాకు అర్థమైంది. కనీసం పల్లవి పిన్నినైనా పిలువు. ఎవరు అవసరం లేదు, నేనే కడతాను.